వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సిబిఐకి అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పిట్లం మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాసరి రమేష్, విజయ్, శ్రీనివాస్ రెడ్డి, నర్సాగౌడ్, జగదీష్ సింగ్, మైనారిటీ నాయకులు కరీం తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. నాగమడుగు పూర్తి కావాలి, కాళేశ్వరం నీళ్లు నిజాం సాగర్ లోకి రావాలి. అయితేనే మన కష్టాలు దూరం అవుతాయి. మొన్ననే మంచి వర్షాలు పడ్డాయి. ఇటువంటి వర్షాలు పడకున్నా రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నిజాం సాగర్ కు నీళ్లు రావాలి. నిజాం సాగర్ ప్రాజెక్ట్ నుండి నాగమడుగు నిండాలి. నాగమడుగు నిండితేనే ఈ పిట్లం మండల రైతులందరూ కూడా బాగుపడతారనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికి కూడా మనవి చేస్తూ, ఏదైతే కేసీఆర్ గారి మీద కేసు పెట్టి జైలుకు పంపిద్దామనే కుట్రపూరితంగా ఈ రోజు కాళేశ్వరం ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను సిబిఐకి అప్పచెప్పడం జరిగిందో ఇది అత్యంత దుర్మార్గం, అరాచకం. అదే విధంగా మరి ఇటువంటి చర్యను అందరూ కూడా తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తెలుసు కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో ఏం చేసినారు, ఎంత బ్రహ్మాండంగా ఉండి 10 సంవత్సరాలు ప్రభుత్వ పరిపాలనలో ప్రజలందరూ ఎంత సంతోషంగా ఉండేది అందరికీ తెలుసు. ఈ రోజు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అయ్యో రామా, ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నాం. ఈ 21 నెలల కాంగ్రెస్ పరిపాలనలో అన్ని విధాలుగా బాధపడుతున్నామని ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. కాబట్టి రైతుల తరఫున, ప్రజల తరఫున నేను కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్కు మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ 4 బ్యారేజీలతో పాటు మిగతా కాళేశ్వరం కింద ఉన్నటువంటి 100 యూనిట్లు కూడా కాపాడే విధంగా మరి రక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని కేసీఆర్ గారికి అండదండలుగా ఉండాలి. రేపు రేవంత్ రెడ్డి ఎటువంటి కుట్ర చేసి జైలుకు పంపిద్దామని చూసినా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మరి రేవంత్ రెడ్డి బట్టలు కూడా చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఇట్టి నిరసన కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ సోదరులకు, అదేవిధంగా రైతు మిత్రులకు, ప్రజలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. కేసీఆర్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కుట్ర పన్ని దానికి 21 నెలలైనా కానీ ఆ ప్రాజెక్టుకు కుంగినటువంటి 2-3 పిల్లర్లకు రిపేర్ చేయకుండా మన నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. కాబట్టి మిత్రులారా, రైతులారా, మీరు అర్థం చేసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 2-3 పిల్లర్లు కాదు, 3 బ్యారేజ్లు, 15 డ్యాములు, అదేవిధంగా 19 పంపింగ్ స్టేషన్లు, 21 సబ్ స్టేషన్లు, 203 కిలోమీటర్ల టన్నెళ్లు, వేలాది కిలోమీటర్ల పైప్ లైను, కెనాలు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కేవలం కుంగింది 2-3 పిల్లర్